హే ఫ్రెండ్స్, రీసెంట్ గా వారణాసి మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారని చాలా మంది అయితే అడుగుతున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం అండ్ ఈ వారణాసి మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది అండ్ ఈ వారణాసి మూవీ షూటింగ్ కొరకు మూవీ టీం ఎంత బడ్జెట్ పెట్టారు, ఇక ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక వారణాసి మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారంటే, లేదు భయ్య, ఈ వారణాసి మూవీని ఎటువంటి చేంజెస్ లేకుండా చెప్పిన డేట్ కే ఏప్రిల్ 7th మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ అక్టోబర్ మంత్ లో షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని నవంబర్ డిసెంబర్ మంత్ లో మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ గానీ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ కంప్లీట్ చేసుకుంటారంట. అండ్ ఇక జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో మూవీకి సంబంధించి ట్రైలర్ గానీ లేదా టీజర్ గానీ మూవీ టీం అయితే ప్లాన్ చేస్తారు. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే ఏప్రిల్ మంత్ లో మూవీని అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వారణాసి మూవీని ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా మూవీ టీం అనుకున్న డేట్ కే, రాజమౌళి గారు ఫిక్స్ అయిన డేట్ కే ఏప్రిల్ 7th ఈ వారణాసి మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట, గుర్తు పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఈ వారణాసి మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది కేవలం 30% షూటింగ్ మాత్రమే. దాన్ని కూడా మూవీ టీం త్వరలో అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇక ఈ వారణాసి మూవీ బడ్జెట్ విషయానికి వస్తే, ముందుగా డైరెక్టర్ రాజమౌళి గారు ఈ వారణాసి మూవీ కోసం అనుకున్న బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు. ఆ 400 కోట్లు కాస్త 600 కోట్లుగా మారి, ఆ 600 కోట్లు కాస్త 1000 కోట్లుగా, ఆ 1000 కోట్లు కాస్త 1400 కోట్లుగా మారాయన్నమాట. సో ఇంతగాన బడ్జెట్ ఎందుకు పెరిగిందంటే, రాజమౌళి గారు అనుకున్న విజన్ ని, ఆ యొక్క సీన్స్ ని తీయడానికి, ఆల్మోస్ట్ లొకేషన్స్ కి వెళ్ళడానికి మొత్తం మీదుగా మూవీకి అయితే 1400 కోట్లు అయితే ఖర్చు అయిపోయింది. సో బడ్జెట్ అనేది మ్యాటర్ కాదనమాట. రాజమౌళి గారు అనుకున్న విజన్ వచ్చిందా లేదా అది ఆడియన్స్ కి చూపించడానికి తనైతే ఎంతకైనా రిస్క్ చేస్తారనమాట. సో బడ్జెట్ అనేది ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి గారికి ఇంచు కూడా ఫరక్ పడదు, గుర్తు పెట్టుకోండి. సో మరి కామెంట్ చేయండి, వారణాసి మూవీ రిలీజ్ అయిన డే 1 రోజున 1400 కోట్లు మాక్సిమం హాఫ్ బడ్జెట్ నైనా కవర్ చేస్తుందా చేదా అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్ళిపోతే, ఇక వారణాసి మూవీ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది అండ్ సాంగ్స్ ఇవన్నీ ఎప్పుడు రాబోతున్నాయంటే, ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ నవంబర్ డిసెంబర్ మంత్ కాకుండా జనవరి ప్రమోషన్స్ అయిపోయాక ఈ వారణాసి మూవీ నుంచి ట్రైలర్, టీజర్, ఒక సాంగ్ ప్రోమో ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. చూడాలి ఇది ఎంతవరకు రాజమౌళి గారు తీసుకెళ్తారు అనేది. సో ఇదన్నమాట వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్ అయితే. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకోండి, ఈ వారణాసి మూవీని ఎక్కడ కూడా పోస్ట్ పోన్ అయితే చేయడం లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వారణాసి మూవీని అయితే ఎక్కడ కూడా పోస్ట్ పోన్ చేయలేదన్నమాట. అనుకున్న డేట్ కే మూవీ అయితే రాబోతుంది. ఒక హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్న మూవీని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు చెప్పు. సో ఇదన్నమాట వారణాసి మూవీ సంబంధించి అప్డేట్. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం, పక్కనున్న హైప్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ సింబల్ కనుక క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది అన్నమాట. సో ఇదొక్కటి ప్లీజ్, ఇదొక్కటి నా రిక్వెస్ట్ అనుకోండి. ఆ యొక్క హైప్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.